నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ప్రతి తెలుగువాడికి ఉండే ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మిగతా వాళ్ళలాగా కాకుండా నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అనేటటువంటి గర్వం తక్కువ. ఆ గర్వం కావాలి. గర్వపడండి, తెలుగు వాళ్ళైనందుకు గర్వపడండి. అలాగని మరొక భాషను తక్కువ చేయకండి. ప్రతి భాషకు దాని ముఖ్యత్వం ఉంది. కానీ మనం తెలుగు వాళ్ళమైనందుకు నేను తెలుగువాడిని గర్వపడండి. నలుగురిలో తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడకండి. ఇప్పుడు చెట్టియార్ గారు మాట్లాడారు, కుపుసాం చెట్టి గారు, ఆయన నాకు కొంచెం మధ్య మధ్యలో తమిళం కలుస్తుంది అని. ఏ భాషలో కూడా మరొక భాష కలవకుండా పరిపూర్ణత లేనే లేదు. మీరు లాటిన్ దగ్గర నుంచి ఒక సంస్కృతాన్ని తప్పిస్తే ప్రపంచ భాషలన్నీ కూడా ఇరుగు పొరుగు భాషల్లో నుంచి కొన్ని పదాలు తీసుకుని వాడుతున్నవే తప్ప ఏది పరిపుష్టి అయిన భాష కానే కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రదేశాన్ని తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా కూడా ప్రతి మండలంలో ఒక మాండలిక ఉంది. వాళ్ళు కూడా చాలా యాసలతో మాట్లాడతారు. మీరు తమిళ యాసతో మాట్లాడితే తప్పేంటి? మొహమాట పడకండి మీరు మాట్లాడడానికి. ఆయన డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం తెలుగు వాళ్ళు అరవాళ్ళ కంటే కూడా తమిళం బాగా మాట్లాడతారని మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన తెలుగులో మాట్లాడుకుంటాం, తప్పే లేదు, అందులో ఏమీ తప్పులేదు. అర్థం చేసుకుంటారు. రెండే విషయాలు, పద్యం అనేటటువంటిది తెలుగు వాళ్ళకి సొంతమైన ఒక గొప్ప విశేషం. చిన్నప్పుడు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు పద్యం నేర్పించేవాళ్ళు పిల్లలకి. ముందు పెద్దవాళ్ళు నేర్చుకునేవాళ్ళు, పిల్లలకు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అంత దూరం మీరు వెళ్ళకపోయినా ఇంట్లో దయచేసి మీకు వచ్చిన తెలుగునే మాట్లాడండి. నాకు అర్థం కాదు, ఈ భాష సరిగ్గా లేదు, నేను అరవమే మాట్లాడతాను అనకండి. బయటికి వెళ్ళండి. మీ వృత్తిరీత్యా మీరు తమిళం మాట్లాడవచ్చు, మలయాళం మాట్లాడవచ్చు, కన్నడం మాట్లాడవచ్చు, ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. కానీ ఇంట్లో మీ పిల్లలతో మాత్రం తెలుగే మాట్లాడండి. తెలుగు నేర్పించడానికి ప్రయత్నించండి. ఒకవేళ రాయడం రాకపోయినా మాట్లాడడం, మీకు తెలిసిన భాషలో మాట్లాడండి. ఎప్పుడు వస్తావు బా, వరద ఈ దినం వచ్చినాడు, వరద లీవ్ అడుకుని వస్తానని అనుకుంటాను, తప్పలేదు. అట్లే మాట్లాడండి. నాకు సంబంధించిన మా చిన్నాన్నలు, బాబాయిలు, మామయ్యలు మద్రాసులో ఉండేవాళ్ళు అట్లాగే మాట్లాడతారు. వాళ్ళతో కలిసి నేను మాట్లాడేటప్పుడు నా తెలుగు అట్లాగే ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీరు సిగ్గుపడకండి. తెలుగువాడు అయినందుకు గర్వపడండి మీరు. అంతకంటే నేను వేరే అడిగేదేం లేదు. సిఎంకే రెడ్డి గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అది చాలామందికి అర్థమైందో లేదో, మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. జనాభా లెక్కల కోసం ఇంటికి వస్తారు అందరూ. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు, మీ మాతృభాష ఏమిటి అని అడిగినప్పుడు దయచేసి మీరు తమిళ్ నేర్చుకున్నాం కదా, మాతృభాష అంటే మాకు తెలియదు తమిళ్ అని చెప్పకండి. మా మాతృభాష తెలుగు అనే చెప్పండి. లేకపోతే లెక్కల్లోకి రాము. మనం ఎంతమంది ఉన్నామో తెలియదు ఎవరికి. దయచేసి ఇది ఎవరితోనూ పోరాటం కాదు, మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళని చెప్పడం కాదు. మనకు రావాల్సింది సంపాదించుకోవడానికి సంఖ్యాపరంగా మనం ఎంతమంది ఉన్నామని తెలియజేయాలంటే, మన ఇంటికి ఈ జనాభా లెక్కల కోసం వచ్చిన వాళ్ళతో అడిగినప్పుడు మీ మాతృభాష ఏమిటి అంటే తెలుగు అని చెప్పండి. ఇది అబద్ధం కాదు, ఉన్నమాట, నిజం. అంతకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. నేను సినిమా వాడిని కాదు, నేను కథానాయకుని కాదు, ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు. నేను తెలుగువాడిని. నేను తర్వాత భారతీయుడిని. ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఒక తెలుగువాడిగా మొట్టమొదటి తెలుగు పాట పాడినందుకు గర్వపడుతున్నాను. ஒரு தமிழ்நாட்டில் வந்து எனக்கு கிடைச்ச ஒரு இந்த అపూర్వమైన గౌరవத்துக்கு நான் ரொம்ப நன்றி கடன் பட்டிருக்கிறேன். అదేవిధంగా కన్నడంలో, మలయాళంలో, పంజాబీలో, వేరే ఏ భాషలో పాడినా కూడా వాళ్ళందరూ నాకు ఇచ్చిన గౌరవానికి వాళ్ళకు నేను చిర రుణగ్రస్తుడిగా ఉంటాను. భారతీయుణ్ణి, తెలుగువాడిని, ఈ రెండు విషయాలకు మాత్రం నేను చాలా చాలా గర్వపడుతూ, విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన మొట్టమొదటి కావ్యం ఆంధ్ర పౌరుషంలో ఆయన చేసిన తొలి రచనలోని ఒక పద్యాన్ని పాడి మీకు వినిపిస్తాను. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ పద్యం మాకు అర్థం కాలేదు అనుకుంటారు కదా, ఈ పద్యం కోసం వెతకండి, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి, దాని అర్థాన్ని తెలుసుకోండి. అందుకని నేను అర్థం చెప్పాను, పద్యం మాత్రం మీకు పాడతాను. ఈ పద్యం పాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. గోదావరి పావనోదార వాహ్పూరమఖిల భారతము మాదన్ననాడు, తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి కలయునాడు, పెన్నా నది సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెంగు వాసించునాడు, కృష్ణా తరంగ నిర్నిద్రగానముతోడ శిల్పము తొలి పూజ చేయునాడు, అక్షర జ్ఞానమెరుగదు ఆంధ్రజాతి, అక్షర జ్ఞానమెరుగదు ఆంధ్రజాతి, విమల కృష్ణానదీ సైకతములయందు కోకిలపు పాట పిచుక గూండ్లు కట్టి పేర్చుకున్నది పూర్ణిమా నిశలయందు, పేర్చుకున్నది పూర్ణిమా నిశలయందు. జై తెలుగు. నమస్కారం అందరికీ. రాబోయేటటువంటి ఉగాది విజయాన్ని, ఆరోగ్యాన్ని, ఐకమత్యాన్ని, సామరస్యాన్ని ఇస్తే ఐశ్వర్యం దానంతట అదే వస్తుంది. మరొక పర్యాయం చెప్తున్నాను, తెలుగువాడైనందుకు గర్వించండి, తెలుగు భాషకు పట్టుబట్ట కట్టండి, తెలుగు ఉనికిని కాపాడండి. నమస్కారం.